నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం. పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ తాతపూడి వీరభద్రరావు 2 కోట్ల వరకు అవినీతికి పాల్పడడం జరిగిందని బి కొత్తూరు గ్రామస్తులు ఎమ్మెల్యే సత్తిబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ వద్ద పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామ ప్రజలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023-24 సంవత్సరంలో సోషల్ ఆడిట్ రిపోర్టులో వీరభద్రరావుపై 1,37,000 పైబడి అవినీతి పాల్పడినట్లు ఆరోపణ రావడం జరిగిందన్నారు. గతంలో 2012 నుండి 2020 వరకు సుమారు 2 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు తెలిపారు. వీరభద్రరావుపై చర్యలు తీసుకోవాలని గతంలో అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. తిరిగి ఫీల్డ్ అసిస్టెంట్గా వీరభద్రరావును నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, తక్షణమే అధికారులు వీరభద్రరావు స్థానంలో కొత్త ఫీల్డ్ అసిస్టెంట్ను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దుడ్డు నాగబాబు, దుగ్గు రాంబాబు, సుబ్రహ్మణ్యం, అనుసూరి సత్యబాబు, రామన్న దొర తదితరులు పాల్గొన్నారు. సార్, నా పేరు ఎమ్మెల్యే సత్యబాబు. మాది పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామం. మా గ్రామంలో ఉపాధి హామీ పథకంలో 2012 నుంచి 2024 వరకు కూడా 2 కోట్ల అవినీతి జరిగినట్టు సార్ మాకు దగ్గర ఆధారాలు ఉన్నాయండి. ఈ ఆధారాలను పట్టుకుని గత సంవత్సరం దోమా పీడీ గారికి మేము నివేదిక ఇచ్చాం. ఆ నివేదికలో 2018లో వారిని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 కోట్ల అవినీతి మీద ఎటువంటి దర్యాప్తు చేయకుండా, ఎటువంటి ఆధారాలు ఏమీ వాళ్ళకి ప్రలోభాలకి చేయకుండా వారిని 2019లో మళ్ళీ వాళ్ళకి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులో వాళ్ళు యథావిధిగా ఫీల్డ్ అసిస్టెంట్కి పోస్ట్ ఇచ్చారండి. మరి 2023 నుంచి 2024లో మరి ఎంక్వైరీ జరిగితే ఎంక్వైరీలో 1,37,550 రూపాయలతో అతను మళ్ళీ పట్టుబడ్డాడండి. ఈ విషయాలన్నీ మరి దోమ పీడీ గారికి మేము చేరవేశాం. అలాగే మరి మా పిఠాపు నియోజకవర్గం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయాలన్నీ చేరవేశామని, కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. జరగకపోవడానికి కారణం ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు ప్రలోభ పెట్టి వాళ్ళు మళ్ళీ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులో యథావిధిగా వేసుకోవాలని చూస్తారు. దానికోసం ఏంటి మేము కలెక్టర్ గారికి వినతి ఇవ్వడానికి వచ్చాం. ఈ కలెక్టర్ గారు కూడా మాకు న్యాయం చేయకపోతే రేపు సోమవారం నాడు మా బి కొత్తూరు గ్రామం నుండి 2 బస్సుల మీద 200 మంది మరి మంగళగిరి వెళ్ళి గౌరవ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినతి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే కలెక్టర్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని దర్యాప్తు చేసి మరి సమగ్ర దర్యాప్తు చేసి మా పిఠాపురం బి కొత్తూరు ఉపాధి హామీ పని చేసే ఉపాధి కూలీలకు అందరికీ న్యాయం చేసి వారిని సస్పెండ్ చేసి కొత్త ఫీల్డ్ అసిస్టెంట్ని మరి మాకు బి కొత్తూరు గ్రామానికి వేయవలసిందిగా మరి ప్రజలందరూ వచ్చారండి ఇక్కడికి. అలాగే గ్రామ నాయకులందరూ వచ్చారు. అలాగే కలెక్టర్ గారికి కూడా వినతి ఇస్తున్నామండి. ఈ వినతిని సమగ్ర దర్యాప్తు చేసి మాకు మంచి చేయవలసింది కోరుతున్నాం.